Soft services say to judge the secret of success, personal services. Personal digital books, videos, multimedia digital products చేసిస్తాము. జీవిత చరిత్ర ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు, అతడు సాధించిన విజయాలు, ఇతరులతో అతడు ఏర్పరచుకున్న అనుబంధాలు, అతనితో కలిసి పనిచేసిన ఇతర వ్యక్తులు, అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంకా ఇతరులెవరైనా కావచ్చు, వారి గురించి కొంతవరకు తెలియపరచవలసి ఉంటుంది. అతడు సంపాదించిన ఆస్తులు, అతడు తిరిగిన ప్రదేశాలు, అతని కష్ట సుఖాలు, ఆయన భావి తరాలకు ఇచ్చిన సందేశాలు, ఇతరులతో అతడు ఏర్పరచుకున్న అనుబంధాలు, అతనితో కలిసి పనిచేసిన ఇతర వ్యక్తులు, అతని కష్ట సుఖాలు, ఆయన భావి తరాలకు ఇచ్చిన సందేశాలు, జీవితంలో పొందిన సంతృప్తి లేదా ఆశించినవి పొందలేదన్న విచారం మొదలైన విషయాలను పొందుపరిచి అతడు తన జీవితంలో అనుభవించిన మొత్తం విషయాలను ఆ వ్యక్తి జీవిత చరిత్ర ఈ బుక్ గా రూపొందించి అందిస్తాము. అందుకోసం అతని ఫోటోలు, అతనితో అనుబంధం ఉన్న ఇతరుల ఫోటోలు మొదలైన వివరాలు మాకు పంపిస్తే ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర డిజిటల్ బుక్ తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్లో తయారు చేసిస్తాము. సాఫ్ట్ కాపీ లేదా డిజిటల్ కాపీ మీ ఫోన్కి పంపిస్తాము. ఒకరి గురించి భావి తరాలు తెలుసుకోవడానికి ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఈ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆయన భావి తరాలకు ఏదో చెప్పాలనుకున్నారు, కాని ఏమీ చెప్పకుండానే జీవితం అంతమైపోయిందన్న బాధ ఎవరి ఆత్మకు ఉండదిప్పుడు. ఎందుకంటే వాళ్లు భావి తరాలకు చెప్పాలనుకున్న విషయాల గురించి తెలిసిన వారెవరైనా ఈ బుక్ ద్వారా వారి జీవితానంతరం కూడా వారి మాటలుగా చెప్పవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మీరు కోరిన భాషలో రాసివ్వబడతాయి. మీరు తీసుకున్న ఫోటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ ఈ బుక్స్ మీరు కోరిన విధంగా తయారు చేసివ్వబడతాయి. మీకు గ్రాంథిక భాషలో కావాలన్నా లేదా వ్యవహారిక భాషలో కావాలన్నా గానీ రాసిస్తాం. ఈ బుక్స్ ని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవచ్చు. అఖండమైన మీ కీర్తి ప్రతిష్టలు దశ-దిశలకు విస్తరించడానికి మీ జీవితానుభవాలు ఎంతో మందికి మార్గదర్శకమై వారిని ముందుకు నడిపించడానికి ఇంకా వారి జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి, తద్వారా మహదానందాన్ని పొంది మీరు మరిన్ని అద్భుతాలు చేయగలగడానికి, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాఫ్ట్ సర్వీసెస్ టు జడ్ అందించే పర్సనల్ ఈ బుక్స్, టెక్స్ట్, ఆడియో విజువల్ మిక్స్డ్, వండర్ఫుల్ మల్టీమీడియా ప్రొడక్ట్స్ కోసం సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ టు జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, వంశవృక్షం, పెళ్లి పుస్తకం మొదలైన మోడల్ వీడియోల కోసం యూట్యూబ్లో 9247251326 నంబర్తో సెట్ చేసి చూడండి. మీకు అవసరమైన మీ పర్సనల్ ఈ బుక్స్ వివరాల కోసం దయచేసి మీ సాఫ్ట్ సర్వీసెస్ ని సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ టు జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, పర్సనల్ సర్వీసెస్, పర్సనల్ మల్టీమీడియా డిజిటల్ ఈ బుక్స్, వీడియోస్, డిజిటల్ ప్రాడక్ట్స్, జీవిత చరిత్ర, వంశవృక్షం, పెళ్లి పుస్తకం, అన్ని ఈవెంట్స్, అకేషన్స్,
పండుగలు మొదలైనవన్నీ కూడా పర్సనల్ మల్టీమీడియా డిజిటల్ ఈ-బుక్స్ చేసిస్తాము. ఆద్యంతరహిత కాలగమనంలో, చరాచర సృష్టిలో, అనంత కోటి జీవరాశిలో, యుగయుగాల పరిణామక్రమంలో, పాతరాతి యుగం నాటి ఆదిమానవుల నుండి ఈనాటి ఆధునిక మానవుల వరకు ఏదో అదృశ్య శక్తి నిరంతరం మనిషికిచ్చే ఆలోచనలకు ప్రతీక్షణం పదును పెట్టుకుంటూ అవసరాలను పూరించుకోవడానికి, సమస్యలను ఎదుర్కొని అజేయంగా నిలవడానికి క్రమక్రమంగా ఒక్కొక్క ఆవిష్కరణలు చేసుకుంటూ మంచి చెడుల విచక్షణ జ్ఞానం వలన అన్ని విషయాల్లో వచ్చిన మార్పులతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా ఏర్పడింది. తద్వారా అద్భుతమైన నాగరిక సమాజం ఏర్పడింది. ఆనాడు ఆదిమానవులు కేవలం ఆహారాన్ని సంపాదించుకుని దాన్ని వండుకుని తినడానికి అవసరమైన పనిముట్లను తయారు చేసుకోవడం వలన ఆవిష్కృతమైన భౌతిక శాస్త్రంతో పాటు వైద్యశాస్త్రం, న్యాయశాస్త్రం, సామాజిక శాస్త్రం, వీటన్నింటితో పాటు సమాజానికి ఎంతో అవసరమైన మనస్తత్వ శాస్త్రం కూడా ఆవిష్కృతమైనది. శాస్త్రాలతో పాటు సాంకేతికత కూడా కవలపిల్లలలాగా ఎదుగుతుండడం మరింత శుభకరం, ప్రోత్సాహకరం. ఈరోజు మానవ జీవితాన్ని ఒక డిజిటల్ బుక్ రూపంలో ఆవిష్కరించుకునే దశకు చేరడం మనందరికీ ఎంతో హర్షణీయం. ప్రస్తుతం జీవించి ఉన్న వారి జీవిత చరిత్ర మాత్రమే కాక, దివంగతులైన వారు ఎవరైనా, వారు మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, లేదా మీ బంధుమిత్రులు, ఇంకా మీకు ప్రియతములు ఎవరైనా కూడా వారి జీవిత చరిత్ర ఈ-బుక్స్ ని కూడా మీరు తయారు చేయించవచ్చు. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం మొదలగు వివిధ దశల పరివర్తనా సమయంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాల సమ్మిళితమై మరెన్నో అనుభూతుల రాశిగా ఏర్పడినదే మానవ జీవితం. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తుల యొక్క జీవన గమనాన్ని పరిశీలించినప్పుడు వారి జీవిత వృత్తాంతం లోపలికి వెళ్లి సూక్ష్మంగా చూస్తే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అదేమిటంటే వారి జీవన మజిలీలు ఒక ప్రవాహంలాగా సాగిపోతున్నప్పుడు ఒకానొక దశలో కష్టసుఖాలు, జయాపజయాల సమతుల్యత మనకు కనిపిస్తుంది. అది ఈ సృష్టి ధర్మమో లేదా యాదృచ్ఛికమేమో అన్న అతిశయోక్తి కలుగుతుంది. కష్టకాలంలో ఎదురైన సవాళ్లను ఎంతో ఆలోచనతో, మరెంతో సమయస్ఫూర్తితో, తమదైన చాకచక్యంతో ఎదుర్కొని వాళ్లు ఆ కష్ట పరిస్థితుల్లో నుండి బయటపడిన విధానం ఏదో అదృశ్య శక్తి ఆలోచనల రూపంలో వారికి సహకరించిందని, ఆ విషమ పరిస్థితుల నుండి బయటపడేలాగా చేసిందని మనకు అనిపిస్తుంది. అలా వారికి ఎదురైన సమస్యలను వారు పరిష్కరించుకున్న విధానాల వలననే వారి జీవిత భవసాగరాన్ని ఈదగలగడానికి, ఒక ఒడ్డుకు చేరుకోవడానికి ఎందరికో మార్గదర్శనం చేస్తుంది. తద్వారా దివంగతులైన వారికి కీర్తి, ప్రతిష్టలు సమకూరుస్తుంది. అందుకు నిదర్శనం ఆదిమానవులు ఆధునిక మానవులుగా పరిణామం చెందేలా ఏదో అదృశ్య శక్తి నిరంతరం ఇస్తున్న ఆలోచనాశక్తి వలననే అని మానవ జాతి దృఢంగా విశ్వసిస్తుంది. ఎప్పటికీ గత కాలపు అనుభవాలను గుర్తుంచుకుని వర్తమానపు వాస్తవాలను అంగీకరిస్తూ భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేయగలగడానికి మానవ జాతికి ఎప్పటికీ తరిగిపోని, తిరుగులేని ఆలోచనా శక్తిని ఆ అదృశ్య శక్తి ప్రసాదించాలని, మానవజాతిని ఆశీర్వదించాలని మనందరం మనసారా కోరుకుందాము. మన జీవిత చరిత్ర, మనవాళ్ల జీవిత చరిత్ర డిజిటల్ బుక్స్ ని చేయించుకుందాము. నంబర్ 9247251326. ధన్యవాదములు.